పనిముట్టు లేదు అనే మాటే లేకుండా పవర్ఫుల్ పనోడుతనంతో పిచ్చెక్కించేసిన పీక్స్ లెవెల్ పనిమంతుల్ని బుర్ర బొంబాటు చేసే బేభత్సకారుల్ని ఇవాల్టి వీడియోలో చూడబోతున్నారు. ఇంకా తెలిసిందేగా మరి. వీడియో చివరి వరకు చూశాక మీరు మాత్రం ఒకటే అంటారు, ఇదెక్కడి మాస్ కామెడీ గురు అని. ఇంకేమాత్రం లేట్ చేయకుండా లాగించేద్దాం. పిండి ఒకప్పుడు రోట్లో పట్టేవాళ్ళు, రోకలి బండతో రుబ్బేవాళ్ళు. కాలక్రమేణా మిక్సీలని, గ్రైండర్లని, ఎన్నో ఎలక్ట్రిక్ సామాను ఒక్క స్విచ్ తో శ్రమను తగ్గించేశాయి. మరి మిక్సీలు, గ్రైండర్లు ఏమీ లేవు, మా దగ్గర రుబ్బు రోలు మాత్రమే ఉందంటే ఇంకా చేసేదేముంది, కూర్చుని రుబ్బడమే. అయితే అది సాధారణమైన వ్యక్తుల ఆలోచన. ఇదిగో ఇక్కడ ఈ అసాధ్యులు ఎవరో చూడండి ఏం చేశారు, కళ్ళు చెదరగొట్టేశారు అంతే. ఈ మేధావితనం అయితే మామూలు మేధావితనం కాదు, మౌంటైన్ లెవెల్ మేధావితనం ఇది. రాయిని మోటార్ కేసి ఆటోమేటిక్ మిక్సర్ లా మార్చేశారు. క్రేజీ కదా వీళ్ళు అసలు. ఫంక్షన్స్ కి, ప్రోగ్రామ్స్ కి టెంట్లు చూస్తుంటాం, ఎక్కడైనా గానీ ఫిక్స్డ్ ఉంటాయి. అదెప్పుడంటే అరౌండ్ నార్మల్ పీపుల్ ఉన్నప్పుడు. అయితే ఎక్కడ చూడండి మూవింగ్ టెంట్. ఇక్కడ నుంచి అక్కడికి మూవ్ చేయాలంటే పీకి మళ్ళీ పాతాల్సిన అవసరం లేదు, ఎటు కావాలంటే అటు లేపుకెళ్ళిపోవడమే. అదర్ర కొట్టేసే లావిష్ పనుడుతనం అంటే ఇదే మరి. బుర్రలో బరువుతో పని బరువు తగ్గించుకోవడం ఇది. ఇక్కడ ఈ మదర్ ని చూస్తున్నారా? ఈవిడ పనితనం చూశాక మామూలు మదర్ కాదు, మదర్ ఆఫ్ ది ఇయర్ అంటారు. ఈవిడ ఆ రేంజ్ లో ఏం చేసిందో చూడండి. పేపర్ కవర్లని పొతంగా కట్ చేసి పిల్లోడి బట్టల కింద మార్చేస్తుంది. ఆహా అక్కో, లోపల బన్నీ అయిపోయింది, పైన షర్ట్ వేయాలి ఇంకా మరి. ఏమో తెలివితేటలరా నాయన. షుగర్ కేన్ జ్యూస్ అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది. రోడ్ సైడ్ చూస్తుంటాం, మిషన్స్ యూజ్ చేసి చెరుగ్గడ క్రష్ చేసి జ్యూస్ పిండేస్తుంటారు. అయితే పిప్పి చేయడానికి పవర్ ఉన్న మిషన్ అవసరం లేదు, పవర్ఫుల్ బ్రెయిన్ ఉంటే సరిపోతుంది అన్నట్టు ఇక్కడ వీళ్ళు చూడండి. వీళ్ళ షుగర్ కేన్ జ్యూస్ మేకర్ వీళ్లే చేసేసుకున్నారు, నీట్ గా జ్యూస్ తీసేస్తున్నారు. ఎట్లుంది మళ్ళా? అది లేదు ఇది లేదు అని వంక పెట్టకుండా ఉన్నదాన్ని ఉన్నతంగా వాడుకోవడం అంటే ఇదే మరి. తెలివితేటలు ఉండొచ్చు గాని దొంగ తెలివితేటలు ఉండకూడదు. మరి దొంగ తెలివితేటలు ఎలా ఉంటాయిరా అంటే ఇదిగో ఇక్కడ ఇడిలా ఉంటాయి. రింగ్ ఆటలో ఈడి దొంగాట చూపెట్టాడు, ఏదో తెలివి అనుకుంటున్నాడు గాని ఇప్పుడు ఈయన్ని చూసి ఆ పిల్లలు కూడా చెడుదారి పడతారుగా. మీరిప్పటి వరకు ఎన్నో రకాల మాస్క్లు చూసుంటారు గాని మైండ్ మడతెట్టేసే ఈ ముసలైన మాస్క్ చూడండి, మాస్. చిన్న చెమ్మ కూడా లోపలికి వెళ్లే అవకాశం లేదంక. మళ్ళా ఎయిర్ రొటేషన్ కోసం వెనకాల ఎగ్జాస్ట్ ఫ్యాన్ బిగించేశాడు, మామూలుగా లేదు తాతయ్య వారం. మీరు వాషింగ్ మెషిన్ దేనికి వాడతారు? ఏం ప్రశ్న అదే. వాషింగ్ మెషిన్ ఎవరైనా దేనికి వాడతారా? బట్టలు ఉతుక్కోవడానికి కాక కదా. వాషింగ్ మెషిన్ మనం బట్టలు ఉతుక్కోవడానికి వాడతాం. అయితే ఇక్కడ ఈవిడ చూడండి, మాసులకే మాసు, ఊర్ర వీర్ర మాసు. వాషింగ్ మెషిన్ ని డిష్ వాషర్ లా మార్చేసింది. బట్టలేసే వాషింగ్ మెషిన్ లో బోల్లేసి బేవత్సం రాయ్యా అనేలా చేసింది. ఈ మేడం పనుడుతనం మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. చూసేదానికి అక్కడ స్విచ్ బోర్డు మాత్రమే కనిపిస్తుంది, కానీ వెనకాల చానా చిత్రం దాపెట్టాడు ఈ గురుడు. అమ్మని దొంగన బట్ట అనేలా ఓ సీక్రెట్ మినీ లాకర్ నే సెట్ చేసేసుకున్నాడు. అసలు ఎవరైనా ఊహిస్తారా ఇంతకు దిగిస్తారని? మనోడి బాధలు అలా ఉన్నట్టున్నాయి మరి. ఆహా ఆహాహా, కటింగ్ మెషిన్ కోసం ఎలక్ట్రిసిటీ కావాలి, ప్రస్తుతం మనోడి దగ్గర అదే లేనట్టుకుంది. అయితే కరెంటు లేకపోతే ఏంటి, కత్తి లాంటి ఐడియా ఉంది మన దగ్గర అన్నట్టు ఇలా చేసి చూసే వాళ్ళని అవాక్కయ్యేలా చేశాడు. కారు టైర్ ని టర్నింగ్ మోటార్ లా మార్చేసావు కదయ్యా, సూపర్ నువ్వు. ఇప్పుడు ఇది ఎలక్ట్రిక్ పవర్ తో రన్ అయ్యే కటింగ్ మెషిన్ కాదు, మెకానికల్ పవర్ తో రన్ అయ్యే మెషిన్. కంఫర్ట్ ముఖ్యం రా ముందు. సూపర్ అన్నా, సూపర్, అసలు సూపర్ నువ్వు. మరి పడుకుని చేత్తో పట్టుకుని చూడాలంటే చెయ్యి నొప్పి పడుతుందాయే, కంఫర్ట్ కట్ అవుతుందాయే. ఇంకా కరుగ్గా ఆలోచించి ఈ క్రేజీ లెవెల్ ఐడియాకి ఆద్యం పోసాడు అన్నయ్య. గోడకి నీట్ గా మొబైల్ హోల్డర్ సెటప్ చేశాడు. ఇంకా కంఫర్ట్. మీరిప్పటి వరకు ఎన్నో రకాల అంబ్రిల్లాలు చూసుంటారు, డిఫరెంట్ కారు కవర్లు చూసుంటారు. అయితే కారుకి ఇటువంటి అంబ్రిల్లా సెటప్ మాత్రం ఎప్పుడు చూసుండరు. ఇక్కడ ఈ డాషాలు చూడండి, బ్యాట్ పట్టుకుని గాల్లో బాలును బాదుతున్న ఈడు మామూలుడు కాదు. ఈడి అసలు రంగు అర్థమయ్యాక మాల ఓడరాయిడా అంటారు మీరే. మరి ఈడు అక్కడక్కడే ఆ బండి చుట్టూతే జోరేగలా ఎందుకు తిరుగుతున్నాడో మీకు అర్థమైందా? మీకు ముందే అర్థమైతే కామెంట్స్ లో చెప్పేయండి. ఈడు దారుణంగా నటిస్తున్న దొంగన డాష్ గాడు. అటు తిప్పి ఇటు తిప్పి బండిని అన్లాక్ చేసి దోచుకెళ్లిపోదాం అనుకున్నాడు. అయితే అంతా చేసి సాధించేశాన్రా అనుకునే లోపు పిల్లగాడికి షాక్. పైకి చూస్తే కెమెరా. ఇంకేముంది, అన్నీ మూసుకుని మొహం దాచుకుని పోయాడు పోరం బాబు. ఇక్కడ ఈ పిల్ల చూడండి, ఆట కోసం ఆ పిల్ల డెడికేషన్ కి మనం ఇచ్చే వాల్యూ ఎంతండి. గేమ్ ఆడి హీట్ ఎక్కి హ్యాంగ్ అవుతున్న ఫోన్ ని చల్లబెట్టడానికి ఈ ట్రిక్ వేసింది, తీసుకెళ్లి ఏసీలో దూర్చేసిందంతే. ఆట కోసం అంతులేని ప్రయత్నాలు చేసేలా ఉంది ఈ పిల్ల మాత్రం. వీడియో సరదాగా నవ్విస్తుంటే తప్పకుండా లైక్ చేయండి. అలానే వీళ్ళ తెలివితేటలకు మీరేమంటారో కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్.
ఎంతకు తెగించారా చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారు. పాపం దానికి కళ్ళగంతలు కట్టి భారీగా మోసం చేస్తున్నారు. పిచ్చిది పాపం నిజంగా చికెన్ అనుకుని ఆవురావురమని ఆకులు తినేస్తుంది. ఎంతసేపు దానికి డౌట్ రాదా మరి? ఆ ఖాళీగా ఏం కూర్చుంటాంలే, వ్యాపారం చేసుకున్నాం. ఆర్టీసీ బస్సులో ఈవిడ కూరగాయల దుకాణమే ఓపెన్ చేసేసింది. మరెక్కడైనా వ్యాపారమేగా. కొనేవాళ్ళు ఉన్నప్పుడు అమ్మడానికి ఎక్కడైతే ఏంటి. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంకా కొందరైతే ఫ్రీ బస్సు ప్రయాణాన్ని ఇలా కూడా వాడుకోవచ్చా అని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఈవిడ ఐడియా మాత్రం గాడ్ లెవెల్. ఏమంటారు? చల్లటి సాయంకాలాన వేడి మ్యాగీ తినాలనిపించింది. అందుబాటులో మ్యాగీ ప్యాకెట్ ఉంది కానీ వేడి నీళ్లే లేవు, వేడి చేసుకోవడానికి స్టవ్వే లేదు. అయితే మొనగాడు నిగ్రహంతో నరాలు తెగే ఐడియా వేసాడు. రే మరీ ఇలా ఉన్నావేరా అని ఇలా చేశాడు. ఐరన్ బాక్స్ ని వాటర్ హీటర్ లా మార్చేశాడు. మరి ఇన్ని బుర్ర తక్కువడు అనాలో బుర్ర ఎక్కువైనడు అనాలో ఏం అర్థం కావట్లా. ఇక్కడి తాత పనోడితనానికైతే మెంటల్ ఎక్కిపోతారంతే. చూడండి తాత అసలు దేన్ని వేస్ట్ గా పోనేవాడు అనమాట. వరుస పెట్టి వాయించేస్తాడు చూడండి. తలకి షాంపూ పెట్టిన వాటర్ తో ఫ్లోర్ కి తడి పెట్టేస్తున్నాడు. అక్కడితో ఆగాడా అంటే లే, బండిని తుడిచేస్తున్నాడు. తాతగారు సేవింగ్స్ లో పిహెచ్డి చేసినట్టున్నారు. మంచి కిక్ ఇచ్చే మ్యాచెస్ ఇంట్లో కూర్చుని చూడడం కన్నా స్టేడియంలో కూర్చుని చూస్తే ఆ కిక్కే వేరు. అయితే మరి స్టేడియంలో క్లియర్ విజన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి ఆ ప్రాబ్లమ్ ని ఈజీగా అధిగమించేస్తున్న ఈ జీనియస్ బాబాయ్ని చూడండి. ఏకంగా బైనాక్యులర్స్ తెచ్చేసి బేషుగ్గా వీక్షించేస్తున్నాడు. అంతవరకే కాదు, మళ్ళా ఫోటో తీయడానికి కూడా వాటినో జూమ్ లెన్స్ లా వాడేస్తున్నాడు. సూపర్ అయ్యా. ఇక్కడ ఈ సారికి మరి గుండుకు గాలాడట్లేదంట. బుర్ర సల్ల పెట్టుకోవడానికి బుర్ర వాడి ఈ సల్లటి ఐడియా వేసాడు. ఈ కరెంటు బిల్లు కట్టడానికే సరిపోతుంది, ఖర్చు అంతా దీనికే అయిపోతుంది అని నీట్ గా కూర్చుని ఆలోచించి ఇంక ఈ సమస్యకి ఎలా చెక్ పెట్టేశాడు ఈ అంకుల్ సింపుల్ గా కరెంటుతో రన్ అయ్యే గ్రైండర్ ని కాళ్ళతో రన్ అయ్యే గ్రైండర్ లా మార్చేశాడు. ఇంకా ఎక్కి తొక్కడమే, ఎంత దొక్కితే అంత పిండి. పనికి పని, వర్కౌట్ కి వర్కౌట్. సూపర్ అంకుల్ మీరు. పద్దాగా చేత్తో సాసి అవడగొడతాడే. చెదిరిపోయే ఐడియా వేయాలా, చల్లగా పని అయిపోవాలా. చిన్న ట్రిక్ తో చక్కగా పని కానిచ్చేస్తున్నాడు చూడండి ఇక్కడ అన్న. ఇంకా నీట్ గా కూర్చుని కానిచ్చేయడమే. ఎక్కడైనా బండి స్టార్ట్ చేయడానికి సెల్ఫ్ ఉంటుంది, కిక్ రాడ్ ఉంటుంది. మరి రెండు ఫెయిల్ అయితే ఉరికిచ్చుడు అరిపిచ్చుడే. ఇంకా అలా కాకుండా ఆగం చేసి అరుపులు పుట్టించిన ఏ క్లాస్ మాస్టర్ పనుడుతనాన్ని ఇక్కడ చూడండి. మాస్ బండి స్టార్ట్ చేయాలంటే గొళ్ళం వేయాల్సిందే. అసలు ఈ గొళ్ళం ఐడియా ఏదైతే ఉందో అది హైలైట్. కొందరి తెలివితేటలు ఎలా ఉంటాయంటే సరిపోయింది అన్నట్టుంటాయి. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఈ పిల్ల తెలివితేటలు చూసినా అలానే అనిపిస్తాయి. పేస్ట్ అయిపోయింది, పిండడానికి కూడా అక్కడేం లేనంతగా పిండేసింది. అయినా సరే ఏ అంచున ఒక్క ఇంచు కూడా వదలనన్నట్టు దానిపైన యుద్ధం ప్రకటించింది. పిల్ల ఎక్స్ట్రా ఆర్డినరీ తెలివితేటలు బయటపెట్టి పేస్ట్ బయటకు వచ్చేలా చేసింది. వాడకం అంటే ఇది. ఇక్కడ ఈ బాబు ఎవరో గానీ ట్రాన్స్ఫార్మర్స్ చూసి బాగా ఇన్స్పైర్ అయినట్టున్నాడు. రోడ్డు మీద రోబో బండితో రచ్చలేపేశాడు. వారిని సరదా సల్లగుండా అనేలా చేశాడు. మీరు గానా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాటిస్తున్నా మస్తు మజా వచ్చే వీడియోలో వస్తాయి. మీరెక్కడైనా కరెంటు స్తంభాలని సిమెంట్ స్తంభాలుగానే చూస్తుంటారు. అయితే చూడగానే స్తంభించిపోయేలాగా ఇక్కడ చూడండి. దొంగల్ని దండిగా పోటేసి లైన్ లాగేశారు. టెంపరీ సొల్యూషన్ అయినా ఏదైనా కొంచెం భయమేది. ఇక్కడ ఈడెవడో గానీ రీమోడలింగ్ తో రచ్చలేపేశాడు. ఎవర్రా నువ్వరే? బండి టైర్లు బీకేసి ట్రాక్టర్ టైర్లు బిగించేశాడు బొంబాటు గురుడు. అసలు ఆ థాట్ వచ్చింది చూడండి, అది గ్రేట్. రీమోడలింగ్ అంటే ఉపయోగపడేలా ఉండాలి గానీ ఇలా ఆగం కింద ఉండకూడదురా ఆగం రాజా. బైక్ సీట్ పోతే బోరు మనకుండా బేభత్సమైన ఐడియాతో రోడ్డు మీద బేభత్సం చేసేసాడు ఈ బాండు బాబు. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నవ్వుల్ని విస్తరింపజేయడానికి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. చెప్పండి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకుంటే నవ్వుల సందడే అని. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే టింగు అంటది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.